అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉద్యోగార్థులకు ఒక సూపర్ న్యూస్. ఆధార్ సెంటర్లలో ప్రభుత్వ అనుబంధ ఉద్యోగాలు పడ్డాయి. అసలు విషయమేంటంటే దీనికి ఎలాంటి పరీక్ష లేదు, అనుభవం కూడా అవసరం లేదు. భలే ఉంది కదా? సో ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. అవును, అక్షరాలా నిజం. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి రాత పరీక్ష రాయక్కర్లేదు. వావ్, ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్ కదా. అంతేకాదండోయ్, ఎగ్జామ్ లేకపోవటమే కాదు, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ముందుగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన పనిలేదు. అంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఆధార్ సెంటర్ ఉద్యోగాలు అంటే ఏంటి, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వేకెన్సీలు ఎక్కడెక్కడున్నాయో చూద్దాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సర్టిఫికెట్ గురించి, దాన్ని ఎలా సంపాదించాలో తెలుసుకుని ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రైట్. సో ఫస్ట్ సెక్షన్, ఆధార్ సెంటర్ జాబ్స్. అసలు ఈ ఉద్యోగాలేంటి, అక్కడ మన రోల్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకు 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి ఆధార్ సూపర్వైజర్, రెండోది ఆపరేటర్. వీళ్ల పని ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లలో డైలీ ఆపరేషన్స్ చూసుకోవడం, అంటే ప్రజలకు డైరెక్ట్గా సర్వీసులు అందించడం. ఇదొక గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ ప్రోగ్రాం కాబట్టి చాలా మంచి అవకాశం. ఓకే, ఉద్యోగం గురించి తెలిసింది. మరి దీనికి ఎవరు అప్లై చెయ్యొచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ వివరాలిప్పుడు క్లియర్గా చూద్దాం. క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, చూడండి. మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక చదువు విషయానికొస్తే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఒకవేళ ఇంటర్ లేకపోయినా 10th క్లాస్తో పాటు 2 ఏళ్ల ఐటీఐ చేసినా లేదా 10th తో పాటు 3 ఏళ్ల డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే. వీటితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక అందరూ ఎదురుచూసే విషయం, ఈ ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? ఈ జాబ్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఏ జిల్లాల్లో వేకెన్సీలున్నాయో చూసేద్దాం. ఇక్కడ లిస్ట్ చూడొచ్చు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వేకెన్సీలు ఉన్నాయి. ఇక తెలంగాణలో అయితే లిస్టు కొంచెం పెద్దది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మెహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, ఇంకా నిజామాబాద్, ఈ జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీలున్నాయి. ఓకే, ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్లోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఒక సర్టిఫికేట్ కంపల్సరీ. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఖచ్చితంగా సూపర్వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఇది లేకపోతే అప్లికేషన్ ముందుకు వెళ్లదు. ఇది మ్యాండేటరీ. సో ఇప్పుడు అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఇదే, అయ్యో ఈ సర్టిఫికేట్ మా దగ్గర లేదే, మరి దీన్ని ఎలా సంపాదించాలి అని. కంగారు పడకండి, దాని ప్రాసెస్ ఏంటో కూడా మన నెక్స్ట్ సెక్షన్లో క్లియర్గా చూద్దాం. రైట్, ఈ సర్టిఫికేట్ పొందడానికి ఒక క్లియర్ ప్రాసెస్ ఉంది. దీన్ని మనం ఒక 2 పార్ట్ ప్రాసెస్ లాగా సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టెప్ 1, మీ ఆఫ్లైన్ కేవైసీ ఫైల్ను రెడీ చేసుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళండి. అంటే myAadhar.uidai.gov.in. అక్కడ లాగిన్ అయ్యాక ఆఫ్లైన్ ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుండే ఒక 4 డిజిట్ షేర్ కోడ్ను క్రియేట్ చేసుకోమంటుంది. అది క్రియేట్ చేశాక ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ ఫైల్ను అన్జిప్ చెయ్యొద్దు, దాన్ని అలాగే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇక స్టెప్ 2, ఎన్ఎస్సిఐటి పోర్టల్లో రిజిస్ట్రేషన్. ఇప్పుడు uidai.nscexams.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ క్రియేట్ ఎ న్యూ యూజర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇందాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జిప్ ఫైల్ను అప్లోడ్ చేయాలి. తరువాత మనం క్రియేట్ చేసుకున్న 4 డిజిట్ షేర్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఫైనల్గా మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీతో వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. దీని తర్వాత ఒక ఆథరైజేషన్ లెటర్ తీసుకోవడం, ఒక చిన్న టెస్ట్ రాయడం లాంటి మరికొన్ని స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే ఫైనల్ సర్టిఫికెట్ చేతికొస్తుంది. సరే, సర్టిఫికేట్ ప్రాసెస్ తెలిసింది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. అప్లై చేయటానికి కావాల్సిన చివరి వివరాలు, ఇంకా ముఖ్యంగా లాస్ట్ డేట్ ఎప్పుడో చూద్దాం. అప్లికేషన్ డీటెయిల్స్ చాలా సింపుల్. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇదొక ప్లస్ పాయింట్. ఇక మేల్, ఫీమేల్
ఎవరైనా సరే అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి, జనవరి 31. టైం చాలా తక్కువ ఉంది. సో అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యకుండా వెంటనే అప్లై చేయండి. ఒక్కసారి ఆలోచించండి. పరీక్ష లేదు, అనుభవం అవసరం లేదు. ఇలాంటి ఒక గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఉద్యోగం మీ కెరీర్కి నెక్స్ట్ స్టెప్ అవ్వొచ్చు గదా. మరి ఈ అవకాశం మీ భవిష్యత్తును మార్చగలదేమో. డోంట్ మిస్ ఇట్.